వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ హాల్లో కూర్చొని ఉంటే పిల్లలందరూ అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగి రాథోడ్ అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు. అప్పుడే అమర్ అక్కడ కూర్చుని ఉన్నవాడు లేచి ఉంటాడు. పిల్లలు అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగి అందరూ కూడా ఒక్కసారిగా ఆగండి, కాసేపు మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే పిల్లలు మరీ గట్టిగా డాడ్ ఆగండి, మీతో ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. అప్పుడే వెళ్తున్న అమర్ కాస్త ఒక్క క్షణం ఆగిపోయి చెప్పండి, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు కదా, ఏంటో చెప్పండి అని అందరినీ ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ నిర్మలమ్మ, అది కాదు నాన్న, నువ్వు అరుంధతి కన్న తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి వెళ్ళావు కదా, ఆ తర్వాత బాగి వాళ్ళ అక్క గురించి కూడా తెలుసుకోవడానికి వెళ్ళావు కదా, నువ్వు ఏమేం తెలుసుకున్నావో చెప్పు నాన్న, అసలు ఏం తెలుసుకున్నావో మాకు ఏమీ చెప్పట్లేదు, చెప్పు నాన్న అని నిర్మలమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు గుప్తా గారు గుమ్మం దగ్గర నిల్చొని ఇలా వీళ్ళ మాటలన్నీ వింటూ గమనిస్తూ ఉంటారు. అప్పుడు బాగి కూడా, అవునండి, మా అక్క గురించి ఏమైనా తెలిసిందా, ఆరు కన్న తల్లుల గురించి ఏమైనా తెలిసిందా, చెప్పండి, ఎందుకండి ఏమీ మాట్లాడలేదండి, చెప్పండి ప్లీజ్ చెప్పండి అని బాగి కూడా అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ అక్కడ వార్డెన్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆరు కన్న తండ్రి రామ్మూర్తి అని, బాగి అక్క సొంత అక్కనేనని, ఆరు అని, ఆ విషయాలన్నీ ఇప్పుడు నీకు చెప్పకూడదుదా, నేను చెప్పకూడదనే అనుకున్నాను కదా అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి నాన్న అలా ఆలోచిస్తున్నావు, మాట్లాడవేంటి అని నిర్మలమ్మ అమర్ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, చెప్పండి నాన్న అని పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు. ఇక అమర్ ఏం సమాధానం చెప్పి తప్పించుకుంటాడన్నది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.